చూస్తే సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి మంత్రి కొండా సురేఖ చేరుకున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసానికి వెళ్లారు. సీఎం రేవంత్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కొండా సురేఖ. అయితే సీఎం రేవంత్ పై సురేఖ కూతురు సుస్మిత వ్యాఖ్యల తర్వాత తొలిసారి రేవంత్ తో సురేఖ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ ఇరువురి భేటీపై తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి మంత్రి కొండా సురేఖ చేరుకున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసానికి వెళ్లారు. సీఎం రేవంత్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కొండా సురేఖ. అయితే సీఎం రేవంత్ పై సురేఖ కూతురు సుస్మిత వ్యాఖ్యల తర్వాత తొలిసారి రేవంత్ తో సురేఖ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ ఇరువురి భేటీపై తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. దానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ వాస్తవ్ రెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. వాస్తవ్ రెడ్డి, ముఖ్యమంత్రితో వివాదం తర్వాత రాఖీ పూర్ణమి సందర్భంగా కూడా మంత్రి కొండా సురేఖ జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకుంది. ఈ ప్రస్తుతం ఒక ఉత్కంఠకరమైనటువంటి వాతావరణం అక్కడ నెలకొందని చెప్పాలి. ఎందుకంటే కొండా సురేఖ కూతురు సుష్మిత చేసినటువంటి ముఖ్యమంత్రి వ్యాఖ్యల తర్వాత వీళ్ళిద్దరి మధ్య కొంత గ్యాప్ పెరిగింది. కానీ ప్రస్తుతం కొండా సురేఖ ఈ రోజు అపాయింట్మెంట్ కోరి కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రికి ఆమె రాఖీ కట్టారు. గత ఏడాది కూడా ఆనవాయితీగా ఆమె ముఖ్యమంత్రికి రాఖీ కడుతూ వస్తుంది. కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలతో మొదలైనటువంటి వివాదం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిని కొండా సురేఖ కలవడం మాత్రం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే ఏఐసిసి పరిధిలో ఉన్నటువంటి అంశం ఏంటంటే కొండా సురేఖ కుటుంబం సీఎం రేవంత్ రెడ్డి వివాదం అంటూ కూడా పరకాల టికెట్ అంశంలో కూడా కొనసాగుతున్న నేపథ్యంలో సుష్మిత తీవ్ర వ్యాఖ్యలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి వర్గం మొత్తం పూర్తిగా ఎమ్మెల్యేలు కొంతమంది మంత్రులు ఇప్పటికే ఘాటుగా స్పందించారు. పార్టీ నేతలకు సంబంధించి సురేఖ క్రమశిక్షణ నోటీసులు కూడా జారీ చేసి సురేఖ కూడా వివరణ ఇచ్చింది. సీఎం జోక్యం లేకుండా పార్టీ కమిటీకి ఆయన అప్పగించారు. ఏఐసిసి నిర్ణయం కోసం వెయిటింగ్ చేస్తున్న క్రమంలో కొండా సురేఖ ముఖ్యమంత్రిని కలవడం మాత్రం ఒక ఉత్కంఠ వాతావరణానికి తెరలేపని చెప్పాలి. మరి సురేఖ మంత్రి పదవిని తొలగిస్తున్నట్లు అది అనేక లీక్లు వచ్చాయి, ప్రకటనలు కూడా కొంతమంది నేతలు మాట్లాడిన నేపథ్యం చూశాం. కానీ ఈ సమయంలో ఇప్పటికే చూశాం కొండా మురళి కూడా డిప్యూటీ సీఎం తో భేటీ అయ్యారు. ఆ భేటీ అయిన తర్వాత ఆయన కూడా మాట్లాడుతూ బిడ్డా చేసినటువంటి వ్యాఖ్యలకు ప్లాన్ ఏ వ్యాఖ్యలు చేసింది, ప్లాన్ బి ఏముందంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తీవ్ర చర్చనీయాంశంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కూడా కొనసాగుతున్న నేపథ్యంలోనే కొండా సురేఖ సీఎం ని కలవడం మాత్రం చూస్తా ఉన్నాం. అంటే పూర్తిగా సమస్య సద్దుమణిందా, ఏమైనా మీడియేషన్ ద్వారా వీళ్ళకి ఏమైనా సయోధ్య కుదిరిందా, లేదంటే ఆనవాయితీగానే రాజకీయాలు వేరున్న కుటుంబ సంబంధాలు కొనసాగిస్తామంటూ కూడా తెలిపే క్రమంలో భాగంగా కొండా సురేఖ ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుందా అంటే మాత్రం చూడాలి. ఎందుకంటే ఏకంగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి కొండా సురేఖ కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ రాజకీయ పార్టీల నేతలు, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇప్పటికే చాలా తీవ్ర స్థాయిలో చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ రాఖీ పండుగ పర్వదినాన ఆమె మాత్రం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరి అపాయింట్మెంట్ పొంది ఆ తర్వాత కొద్దిసేపు క్రితమే సీఎం చేతికి ఆమె రాఖీ కట్టినటువంటి నేపథ్యం చూస్తాను. మరి ఎలాంటి చర్చ ముఖ్యమంత్రితో సురేఖ జరుపుతా ఉంది, నిజంగానే సామాన్యంగా అన్నా పిల్లల బంధం లాగానే వచ్చి రాఖీ కడుతుందా, లేదంటే కొండా సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన మధ్య చర్చ ఏమైనా ఉండబోతుందా? ఎందుకంటే ఇది రాజకీయపరమైనటువంటి అంశం కాబట్టి ఇప్పటికే ఏఐసిసి పరిధిలోకి కొండా సురేఖ వివాదం వెళ్ళింది. బిడ్డ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఈమెకు నోటీసులు జారీ చేయడం, ఈ వివరణ కూడా ఇవ్వడం జరిగింది. బిడ్డ చేసినటువంటి వ్యాఖ్యలకు నాకు ఎలాంటి సంబంధం లేదు అన్న విషయాన్ని ఆమె ఇప్పటికే స్పష్టం చేసినప్పటికీ కూడా ఆ వివాదం ఇంకా సద్దుమనగలేదనే చెప్పాలి. ఎందుకంటే దాదాపు 20 మందికి పైగా ఎమ్మెల్యేలు ఇప్పటికే కొండా సురేఖను పార్టీని పదవి నుంచి తప్పించాలంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు చూశాం. అదంతా కూడా ముఖ్యమంత్రి వర్గం అంతా కూడా ప్రచారం సాగుతున్న నేపథ్యంలోనే ఆమె ప్రస్తుతం ముఖ్యమంత్రిని కలిసింది. చూడాలి ముఖ్యమంత్రి వాళ్ళ మధ్య ఎలాంటి చర్చ జరిగింది, కొండా సురేఖ జూబ్లీహిల్స్ నివాసం నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతుందా లేదా, ముఖ్యమంత్రితో జరిగినటువంటి చర్చలకు సంబంధించి ఏమైనా స్పందిస్తారా, లేదా సామాన్యంగానే ఒక
మంత్రిగా ఒక అన్నగా పార్టీ పెద్దగా ప్రభుత్వ పెద్దగా ఆయనకు రాఖీ కట్టడానికి మాత్రమే వచ్చానని వ్యాఖ్యానిస్తుందా, లేదంటే ఆ కూతురి విషయంలో జరిగినటువంటి గొడవకు సంబంధించి ఏమైనా డిస్కషన్ జరిగిందా అన్న అంశానికి సంబంధించి ఏమైనా మాట్లాడతారా అంటే మాత్రం చూడాలి. అది మరి కాసేపట్లోనే కొండా సురేఖ ముఖ్యమంత్రికి రాఖీ కట్టి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడతారా లేదా అనేది మాత్రం ఒక ఉత్కంఠగా కొనసాగుతుంది. ఎందుకంటే అంత వివాద స్థాయికి వెళ్ళింది, తారా స్థాయికి చేరింది. పిసిసి క్రమశిక్షణ కమిటీ ఏఐసిసి కూడా ఇప్పటికే రిపోర్టు పంపింది. నిర్ణయం తీసుకునే క్రమంలోనే ఇప్పటికే ఢిల్లీ నేతలను కూడా ఆమె సంప్రదించింది. మరోపక్క కొండా మురళి కూడా ఢిల్లీ నేతలు సంప్రదించారు. డిప్యూటీ సీఎం కీలక పొజిషన్ లో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం తో కూడా ఆయన భేటీ కావడం జరిగింది. ఈ అన్ని పరిణామాల తర్వాత ఏం జరిగింది అనేది మాత్రం ప్రస్తుతం ఉత్కంఠకరంగా మారింది. కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ ప్రస్తుతం కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే ఈ భేటీకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సాధారణంగానే రాఖీ కోసమే వచ్చానని చెప్తుందా, లేదంటే రాజకీయ పరమైనటువంటి ఏమైనా మాట్లాడుతుందా అనేది మాత్రం చూడాలి. మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ వాసుదేవ్ రెడ్డి.